హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ రొయ్యలు ఫ్రై అండి. కిలో రొయ్యలు తీసుకున్నాను. ఉల్లిపాయలు మీడియం సైజు 6 వరకు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకునండి, గరం మసాలా, సాల్ట్, ధనియా పౌడర్, కారం, పసుపునండి. ఇప్పుడు బాండీ పెట్టుకుందాము. నూనె వేసుకుందామండి తగినంత, కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రై కదా. రొయ్యలు వేసుకుందామండి. మంచిగా కడుక్కొని పెట్టుకున్నానండి. కిలో రొయ్యలు సిమ్లో పెట్టుకోవాలండి. వాటర్ అయ్యే వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టుకుందాము. ఇలా కచ్చపచ్చగా పెట్టుకోవాలి, మెత్తగా వద్దండి. కచ్చపచ్చగా అయితే బాగుంటుంది. ఇప్పుడు రొయ్యల్లో వాటర్ అయిపోయింది, మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసేసుకోవాలి. అసలు రోల్ ఉంటే రోల్లో కుమ్ముకుని చేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. నేను మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మెత్తగా చేసుకుంటే మాత్రం బాగోదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. నేను ఏ వంట అయినా సరే సిమ్లోనే పెట్టుకోమంటాను. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకుందాము. ఫస్ట్ రొయ్యలకి వేసుకున్నాము కదా, రొయ్యకి పట్టడానికి వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నది వేసుకున్నాం కదా, దానికి కూడా మంచిగా పట్టడానికి మళ్ళీ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మగ్గిపోయింది కదా, కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటుతుంది ఎలా అయినా, నూనె కూడా బాగా పడుతుంది. ఇట్లా మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. ఇలా చాలా దగ్గరకంటే వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. వాటర్ వేసుకోవద్దు. ఈ అల్లం పేస్ట్లో వచ్చిన వాటరు ఉంటుంది కదా, దాంట్లోనే ఉడికిపోతాయి. ఇప్పుడు కారం, గరం మసాలా, ధనియా పౌడర్ వేస్తున్నాము. ఫస్ట్ రొయ్యలు వేసినప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే మ్యాక్సిమం ఉడికిపోతాయండి రొయ్యలు. ఇప్పుడు మసాలాలన్నీ కలుపుకోవాలి. కారం కొంచెమే వేసుకోవాలండి, పచ్చిమిరపకాయలు వేసాం కదా. కారం కొంచెం చూసుకుని వేసుకోవాలి. అందుకనే కారం తగినంత అంటాను. ఇన్ని స్పూన్లన్నీ ఒక్కొక్కరు ఒకలా తింటారు కదా. రెడీ అయిపోయిందండి రొయ్యలు ఫ్రై. చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.